వెల్కమ్ టు న్యూస్ అడ్డా. డిప్రెషన్తో బాధపడుతున్నారా? ఇలా చేయండి. ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి, సామాజిక పరిస్థితుల వల్ల చాలామంది డిప్రెషన్ బారిన పడుతున్నారు. ఇది కేవలం మానసిక స్థితి మాత్రమే కాదు, ఒక తీవ్రమైన అనారోగ్య సమస్యని ముందుగా గుర్తించాలి. డిప్రెషన్ నుంచి బయటపడటం అసాధ్యమేమీ కాదు, కానీ దీనికి తగిన జాగ్రత్తలు మరియు జీవనశైలి మార్పులు తప్పనిసరి. మీరు లేదా మీ చుట్టుపక్కల వారు ఈ సమస్యతో బాధపడుతుంటే మొదటగా చేయవలసిన పని మనసులోని భావాలను పంచుకోవడం. ఒంటరిగా ఉండటం వల్ల ఆలోచనలు మరింత తీవ్రమవుతాయి. కాబట్టి మీకు నమ్మకమైన స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. మనసులోని భారాన్ని దించుకోవడం వల్ల సగం ఉపశమనం లభిస్తుంది. శారీరక ఆరోగ్యానికి మానసిక స్థితికి విడదీయలేని సంబంధం ఉంది. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం లేదా నడక సాగించడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అనే ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. పోషక విలువలున్న ఆహారం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. నిద్రలేమి డిప్రెషన్ను మరింత పెంచుతుంది. కాబట్టి రాత్రిపూట కనీసం 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర ఉండేలా చూసుకోవాలి. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి మీకు ఇష్టమైన వ్యాపకాలు అంటే పుస్తకాలు చదవడం, సంగీతం వినడం లేదా కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి వాటిపై దృష్టి సారించాలి. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగం కూడా మానసిక ఆందోళనకు ఒక కారణమవుతుంది. ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోవడం మానేసి మన దగ్గర ఉన్న వాటితో తృప్తి చెందటం నేర్చుకోవాలి. ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. అయితే ఈ ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ మీలో నిరాశ, నిస్పృహాలు తగ్గిపోతే వెనుక కాకుండా నిపుణులైన సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్టును సంప్రదించాలి. శారీరక గాయానికి చికిత్స తీసుకున్నట్లయితే మానసిక గాయానికి కూడా కౌన్సిలింగ్ మరియు అవసరమైతే మందులు వాడటం ఏమాత్రం తప్పు కాదు. సరైన సమయంలో స్పందించి జాగ్రత్తలు తీసుకుంటే డిప్రెషన్ నుంచి సంపూర్ణంగా బయటపడి మళ్ళీ ఉత్సాహవంతమైన జీవితాన్ని గడపవచ్చు. మనోధైర్యమే అన్నిటికంటే పెద్ద మందు అని గుర్తుంచుకోండి.